అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్నారు. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీ ప్లీనరీ, త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభ, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు గులాబీ బాస్. ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక భేటీ. సమావేశానికి హాజరు కానున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించనున్న కేసీఆర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వ్యూహంపై సమాలోచనలు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో నేడు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ప్రధానంగా 4 అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 27న ప్లీనరీతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు గులాబీ బాస్. వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్లలో ఒకచోట బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగే సమావేశంలో ఎక్కడ సభ నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా గులాబీ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది. అయితే ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవిపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఎవరికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని తర్జన భర్జన పడుతున్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఫామ్ హౌస్ లో జరిగే సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్థినే పోటీకి నిలబెట్టాలా, లేదంటే రెండో అభ్యర్థిని రంగంలోకి దింపి కాంగ్రెస్ పార్టీకి దడ పుట్టించాలా అన్న అంశంపై ముఖ్య నేతలతో చర్చించి బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. దీంతో శాసనసభకు వస్తే ఏ అంశాలను లేవనెత్తాలన్న దానిపై పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చించనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, ఎస్ఎల్బీసీ, రుణమాఫీ, రైతు బంధు వంటి కీలక అంశాలపై రేవంత్ సర్కార్ను ఇరుకున పెట్టే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటున్న కేసీఆర్ అందుకు సంబంధించి పార్టీ నేతలతో సమాలోచనలు చేయనున్నారు.